ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూడా నెరవేర్చుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇస్తూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. దీంతో ఆటో వాలాలు నిరసనకు దిగిన పరిస్థితి. ఎందుకంటే ఆటో వాలాలు ఇబ్బంది పడతారు, వారి జీవన శైలికి ఇబ్బంది పడుతుంది అని కూడా వారంతా కూడా భావించిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే దసరాకు ఒక్కో ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వాలనే కూడా వాహన మిత్ర ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అది దసరా నుంచి అమలు చేసే పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. దీంతో ఆటో వాలాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారి జీవన శైలికే ఇబ్బందిగా ఉందనే వాతావరణంలో ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకునింది. 15,000 రూపాయలు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏ విధంగా భావిస్తారు? నమస్కారం అండి, నా పేరు కొండయ్య. రైల్వే స్టేషన్ దగ్గర ఆటో స్టాండ్ మాది. 15,000 రూపాయలు ఆయన ఇస్తున్నారంటే ఇది మాకు ఇంతకుముందు 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒక ఇన్సూరెన్స్కి మాత్రమే మేము కట్టుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి 10,000 రూపాయలు అంటే బండికి ఎఫ్సీ చేసుకోవచ్చు, దానికి సంబంధించినట్టు ఏదైనా చేసుకోవచ్చు. మిగతా డబ్బు మేము ఎగేసుకొని ఏదో కొద్దిగా మాకు ఎగేసినట్టు ఉంటుంది. ఈ 15 వల్ల దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. దీనివల్ల కూడా చాలామంది ఏమంటే ఇంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు పెనాల్టీలు ఎక్కువ వేసేవాళ్ళు, ఆ పెనాల్టీలు కట్టలేకుండా ఎఫ్సీలు చేసుకోలేకుండా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ పెనాల్టీలన్నీ ఎత్తిపిచ్చేసినారు. ఆ లోకేష్ బాబు దయ వల్ల, చంద్రబాబు నాయుడు దయ వల్ల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దయ వల్ల మాకు అవన్నీ మాఫీ అయినాయి. దానివల్ల ప్రతి ఒక్క డ్రైవరు ఎఫ్సీ చేసుకోవాలనే అనుకూలంతో దాని తగ్గట్టు 15,000 రూపాయలు వస్తుంది. కాబట్టి దీంతో ఎఫ్సీ చేసుకుని లక్షణంగా ఏ ప్రాబ్లం లేకోకుండా సాగిపోతుంది. అందరికీ నమస్కారం అండి. మాది తిరుపతి సుదర్శన ఆటో స్టాండ్ రైల్వే. మేము గతంలో 2014 ఆ ప్రాంతంలో గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండింది కదా, అప్పుడు వచ్చి ఒక రోజుకి ఫిట్నెస్ చేయకపోతే 50 రూపాయలు ఫైన్ పడేది. ఫిట్నెస్ చేయకపోతే 50 రూపాయలు ఫైన్ పడేది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఫైన్ పడతా అనేది. దాన్ని అంతా ఆయన దృష్టికి తీసుకువెళ్తే, అప్పుడున్న సీఎం గారు దృష్టికి తీసుకువెళ్తే దాన్ని ఎత్తిపీయడము జరిగింది. మాకు న్యాయం జరిగింది. మళ్ళా ప్రభుత్వం మారింది, 10,000 రూపాయలు ఇస్తా అన్నారు. 10,000 రూపాయలు అనేది 100కి కొందరికే వచ్చేది, కొందరికి రాకుండా పోయేది. కానీ ఫైన్లు ఎక్కువ పడేది, 1030 రూపాయలు ఇలాంటి ఫైన్లు పడేది. ఇలాగా మన లోకేష్ బాబు పాదయాత్రలో అదే యువకాలంలో ఆయన ప్రశ్నించడం జరిగింది. నేను దాన్ని వచ్చిన తర్వాత ఎత్తిపీయడము అవన్నీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాట చేసేసినారు. మా డ్రైవర్లందరికీ 18,000 రూపాయలు, 20,000 రూపాయలు, 50,000 రూపాయలు ఇలా ఫైన్లు ఉన్నాయి. అవన్నీ ఎత్తిపించడం జరిగింది. లోకేష్ బాబు గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మరియు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కొంతమంది డ్రైవర్లు తప్పుగా అనుకుంటున్నారు, బస్సులు ఉన్నాయి కదా ఇలా అనేసి. మనం 3 పెస్ మాత్రమే తోలాల, 3 పెస్ మాత్రమే తోలాల. అధికారులు మన కన్నబిడ్డల్లాగా బిడ్డలు అనేసి వదిలేస్తున్నారని మనం బతికేస్తున్నాం. కానీ మీరు దీన్ని వేరే రకంగా తీసుకోకుండా నా మాటేనండి. ఊరికే ఎవరో చెప్పిన మాటలేనేసి మీరు కానీ ఏదంటే అది మాట్లాడినారంటే ఫైన్, వాళ్ళకి పెన్ను పేపరే, మన జీవితాలు మారిపోతాయి. ఏదో వృధాబతిగా మనకేదో మాట ఇచ్చినారనేసి 15,000 ఇస్తున్నారు, తీసుకుందాం. మీ సమస్యలు ఏదైనా ఉంటే చూడండి, నేను ఆటో ఎత్తుకొని ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను. మీ సమస్య ఏదైనా ఉంటే పేపర్ రూపంగా అయ్యండి, నేను కూటమి ప్రభుత్వానికి అందించేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా పేరు ఐఎస్ కాజా, తిరుపతి రైల్వే స్టేషన్, సుదర్శన ఆటో స్టాండ్. జై చంద్రబాబు నాయుడు. రాష్ట్రపు సంక్షేమం సత్యం
సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాహన మిత్ర ద్వారా 15,000 రూపాయలు ఇస్తుందో దాన్ని స్వాగతిస్తున్నామని, గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి అందుకు తగ్గట్టుగా కూడా పెనాల్టీలు వేసి ఆటో వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. కానీ యువగలంలో నారా లోకేష్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నేను కూడా ఆటో వాళ్ళంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్కి ఆటో వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వీరికిచ్చే 15,000 ఏదైతే ఇస్తున్నారో దసరా నుంచి కూడా అది సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుందని నేను కూడా ఆటో వాళ్ళు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా